జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 15,124 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా జగిత్యాలలో 9, కోరుట్లలో 4, మెట్పల్లిలో 3, మిగతా మండల కేంద్రాల్లో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు 4 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించామని, ఒక్కో సభ్యుడు ప్రతిరోజు 3 కేంద్రాల చొప్పున పర్యవేక్షిస్తారని అధికారులు తెలియజేశారు. आप ऐसा चले సరితా ఈ రూమ్ లో తొందర డబల్ 049 రూమ్ నెంబర్ 3కి వెళ్ళండి. రూమ్ నెంబర్ 2 అయినా వెళ్ళండి. अंदर जाकर चेक करने के लिए फोन होना चाहिए. टाइम అయిపోయింది కదా 9 బాగా అయిపోతారు సాధుద్దామా जी जरा कितने हो गाड़ी में टाइम అయిపోయింది కదమ్మా లేట్ వచ్చింది సార్ వాళ్ళు మీ కొరకు చూస్తారు తెలుసా 9:5 దాటి లోపల సెలవు లేదు అసలు అవకాశం లేదు ఫీజు కానీ ఎక్కడ అవకాశం బాధపడే అవసరం లేదు 9:5 తర్వాత ఇవ్వాలి సెలవు లేదు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటుగా డిఈసి మెంబర్స్ అయినటువంటి మేము ప్రతిరోజు ఒక్కొక్కరిని 3 కేంద్రాల చొప్పున జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్స్ లోపల 21 సెంటర్స్ మేము ప్రతిరోజు విజిట్ చేస్తాము. అంటే ఈ విధంగా 9 సెంటర్స్లో మాత్రమే స్క్వాడ్ లేకుండా పరీక్ష నిర్వహించబడుతుంది. మరి ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 సంబంధించి జగిత్యాల జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. జగిత్యాల కేంద్రంలో 9 సెంటర్స్, కోరుట్లలో 4, మెట్పల్లిలో 3, తర్వాత మిగిలినటువంటి మండల కేంద్రాల్లో ఒక్కొక్కరి చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 15,124 మంది ఎగ్జామ్స్ అపేర్ కాబోతున్నారు. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ లోపల సెకండ్ డే నాడు రేపు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ హిందీ,